సోదావుడు చెప్పినా డైరెక్ట్గా దేవుడు వచ్చి చెప్పినా మన మధ్య ఏమి జరగదు జరగదు జరగదు. ఈ చైతు అంటే ఏమనుకున్నావే? నిష్టలో విశ్వామిత్రుడు టైపు. నేను మేనకలా మారిపోతే అంటే మేనక విశ్వామిత్రుడిని పడేసింది కదా. ఆ ఆడవాళ్ళ విషయంలో నేను ప్రవరాక్యుణ్ణే. నేను బరుదినైతే అయితే ఈరోజు రౌడీ బేబీ చేతిలో బలేనా? హాయ్ 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 వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టులో వాన హాయ్, జనవరిలో మంచు హాయ్ 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 హాయ్. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే. ఇన్నాళ్ళకి నా పంట పండబోతుంది. వెన్నెల్లో హాయ్ హాయ్. ఇన్నాళ్లకు నా వలుపు సంఖ్యలు తెగిపోబోతున్నాయి. ఈ ఆయుర్వేదం డాక్టర్ జీవితంలో అమృతం కురవబోతోంది. హాయ్ హాయ్ దుప్పట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసి విరిసి. వెన్నెల్లో ఎండ హాయ్ వాన. లల్లి ఏమైంది? దెబ్బ గట్టిగా తగిలిందా? మెత్తగా తగిలింది. పుని ఏంటి అక్కడ ఆగిపోయావు? చిన్న డౌట్. నా మీద? చిచ్చి, పాల మీద. ఏమైంది? పాలు కాచి చాలాసేపు అయింది. అయితే వేడిగా ఉంటే బెటరా చల్లగా ఉంటే బెటరా అని ఆలోచిస్తున్నాను. ఏమే నువ్వు ఇంకా డౌట్స్ దగ్గరే ఉన్నావా? ఇది అనుమానాలు పెట్టుకునే టైం కాదే, అడ్వాన్స్ అయ్యే టైము. అయ్యి బాబోయ్ వచ్చేసింది. ఏమైంది? సిగ్గేస్తుంది. నాకు భయమేస్తుంది. ఏమా? శోభనం గదిలో అమ్మాయిలు సిగ్గుపడితే బాగుంటుంది, అబ్బాయిలు సిగ్గుపడితే అనుమానాలు వస్తాయి. ఏం చేసైనా సరే ముందుగా బిడ్డని మనం ఎక్కడ అదెంత పని కనేద్దాం. ఏంటి కనేది? మా పెద్దనికి వయసు అయిపోయింది, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, మా వదినకేమో నడువు నొప్పి. మరి మూడో ఆయన పరిస్థితి ఏంటి? ఏంటంటే టైగర్ ఇక్కడ. మరి మీ అన్నయ్యలిద్దరూ పైకి డైలాగులు చెప్పడమే తప్ప యాక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఏం ఉండదంటారా? మంచం చుట్టూ తిరగడం తప్ప ఏ ఉండదు. అయితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? లైట్స్ ఆపేద్దామా? రంగంలోకి దిగిపోదామా? దానికి ఇంకా టైం ఉంది. టైమా? టైమా? అవును, సూర్య చేతుల శోభనం కదా. అవ్వన శోభనం కోసం మనం ఎందుకే డిస్కస్ చేసుకోవడం? టైం వేస్ట్ కాకపోతే. అది కాదండి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలని. మా లలితక్క కొన్ని ఆటలు స్టార్ట్ చేయబోతుంది. ఈవిడి చాదస్తంతో చస్తున్నాం. ఈ టైంలో ఆటలేంటి? ఏం లేదండి, పెళ్ళైన కొత్తల్లో మనతో ఆడించారే పూల బంతలు విసురుకోవటం, బిందెలో ఉంగరాలేసి తీయమనడం, ద్రాక్ష పళ్ళ గుత్తిని చెరో వైపు నుంచి తినమనడం. అలాంటి ఆటలు. వాళ్ళు అక్కడ ఆటలాడుకుంటారు, ఇక్కడ మనం అమ్మా నాన్నోట అబ్బా, ఆడుకుందాం. ఏంటండి కక్కుర్తి? కక్కుర్తి కాదే, ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న కళ. మీ కల తీరాలి అంటే ముందు పద్ధతి ప్రకారం అన్నీ జరగాలి. అక్కడ వాళ్ళు ఆడుకుంటుంటే మనం ఏం చేస్తామే? దగ్గరుండి ఎంకరేజ్ చేయాలా? కాదు, వాళ్ళ ఆట మొదలు పెట్టగానే మనం ఎంటర్ అయిపోవాలి. వాళ్ళు పూలబంతులు విసురుకుంటుంటే అలా కాదని మనం ఆడాలి. బిందెలో ఉంగరాలు మనం కూడా తీయాలి. అలా అలా కెమిస్ట్రీ వర్కౌట్ అయిన తర్వాత తర్వాత అయితే పూలబంతి సంగతి నేను చూస్తాను. బిందెలో ఉంగరం నేను తీస్తా. ఈ ద్రాక్ష పళ్ళని నేను కొరుకుతా. ఉంగరాల బింది ఓకే, బంతి ఆట ఆడడానికి పూల బంతి ఓకే, ద్రాక్ష పళ్ళు కూడా ఓకే. ఐటమ్స్ రెడీ, సెటప్ రెడీ. ఇక రావాల్సింది నా కొడుకు కోడలే. నా కొడుకు కోడలు అలా కూర్చుని ఈ ఆటలాడుతుంటే అది కదా ఈ కళ్ళకి ఆనందం. రే పులే,
రే పులి ఎక్కడ తెచ్చావరా? ఇక్కడే చచ్చానండి. ఈ గెటప్ ఏంట్రా? బాలేదండి. ఏడ్చినట్టుంది. ఆ డ్రెస్ కున్న అందమే పోయింది కదరా. అంటే ఏంటండి? నువ్వు బాడీ గార్డ్వి, శోభనం పెళ్లి కొడుకువి కాదు. అంటే ఏంటండి? కర్ణుడికి కవచకుండలాగా ఎప్పుడూ ఆ సఫారీ డ్రెస్సే వేసుకుని ఉండాలా? మీరు మాత్రం మీ సంతోషాల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి దీపావళిని పేరు పెట్టి టపాసులు కాల్చొచ్చు. నేను మాత్రం కొత్త బట్టలు వేసుకోక్కర్లేదా? సర్లేరా, ఏదో చిన్న మాట అంటే ఆ మాత్రం దానికి ఓరికని ఫీల్ అయిపోతున్నావా? నవ్వరా. వద్దురా. అది సరేగానండి, ఈ రాఘవేంద్రరావు గారి సెటప్ ఏంటండి? ఏంట్రా? అదేనండి, ఈ బిందేంటి, ఈ బంతేంటి, ఈ పళ్ళేంటి, ఈ పూలదండలేంటి? ఇవన్నీ శోభనానికి ముందు కొత్త జంటతో ఆడించే ఆటలురా. ఓహో, అంటే ఇప్పుడు ఈ ఆటలన్నీ చైతూ బాబుతోనూ సూర్య మేడంతోనూ ఆడిస్తారా? లేదురా, నువ్వు నేను ఆడుకుందాం. ఆ, మరీ అంత సెటైర్లు అవసరం లేదులేండి. అమ్మ లలిత, పూర్ణి, ప్రగతి, వాళ్ళని పిలుస్తున్నారేంటండి? సూర్య చైతుల్ని ముందుండి ఈ తతంగం అంతా దగ్గరుండి నడిపించాల్సింది వాళ్లే కదరా. అమ్మా సూర్య, చైతు రండర్రా. ఇదిగో వచ్చేసాం మావయ్య గారు. వచ్చేసాం మావయ్య గారు. ఇదేంటండి, కొత్త జంట వస్తారనుకుంటే ఈ వృద్ధ జంటలో ఎంట్రీ ఇచ్చారు. పిలిచారేంటి మావయ్య? మిమ్మల్ని ఎందుకు పిలుస్తానయ్యా? ఈ రోజు శోభనం నా కొడుకు కోడలు. అదేంటి మావయ్య, మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం కదా. అంటే ఈ ఆటలన్నీ ఇప్పుడు వీళ్ళు కూడా ఆడతారండి? చిచి. సరేనమ్మా, సూర్యని చైతుని పిలిపిస్తే శోభనానికి ముందు జరగాల్సిన ముచ్చట్లు జరిపించేద్దాం. జరిపించేద్దాం. పేరుకి ఆటలాడాల్సింది ఆళ్లే అయినా ఆడేది మాత్రం మేమే. రే చైతు. అమ్మా సూర్య, ఏంటక్క? ఏంటంటావేంట్రా? శోభనం జరిగే ముందు ముచ్చట్లుంటాయి కదా, అవి స్టార్ట్ చేద్దాం రండి. అమ్మా, ఏంటన్నా? ఆటలు ఆడాల్సింది వాళ్ళమ్మా. అయ్యో సారీ మావయ్య గారు. అరే చైతు, నువ్వే ఆడాలంటరా. రా సూర్య, నువ్వు ముందు కూర్చోవాలంట. రా. రా కూర్చో. ఫస్ట్ ఐటమ్ ఏంట్రా? ఏంటి బాబు గారు? డైరెక్షన్ చేస్తున్నావేంటి అని. అసలు నువ్వు కొత్త డ్రెస్ చేసావని అందరూ తెలియాలా? అవును పులి, ఇప్పటి వరకు గమనించనే లేదు. ఏంటి డ్రెస్? జోకర్ డ్రెస్సే. లలి, ఏంటా మాటలు? ఆ డ్రెస్కే బానే ఉన్నాడు కదా. కాకపోతే వీడేసుకోవడం వల్లే జోకర్లా కనిపిస్తున్నాడు అంతే. సర్లేండి, ముందు జరగాల్సింది చూడండి. మావయ్య గారు, ముందు బంతాట ఆడదాం. బంతాట? అవునన్నా, ముందు బంతాట ఆడతాం. ఆడతారా? అదే ఆడిస్తాం. సరే, లెట్ స్టార్ట్. చూస్తావేంట్రా? విసురు. రే ఏంట్రా బంతాట ఆడటం?
పూల బంతి ఆట అంటే కాస్త ఫీల్ ఉండాలి, కొంచెం రొమాన్స్ ఉండాలి. ఏదిటి నేను చూపిస్తాను, చూసి నేర్చుకోరా. లలి ఎలా విసిరాలో చూసి నేర్చుకో. అలాగే వదినా. ఏంటన్నయ్య ఇది? పెద్దవాడివి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని చూస్తుంటే ఏంటి ఆడడం? రే చైతు, అమ్మ సూర్య, మేమిద్దరం ఆడతాము, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. పూర్ణి వాట్ అన్నయ్య, వాట్ ఆర్ యూ డూయింగ్? కళ్ళు దుబ్బాయా? బంతాట ఆడుతున్నాం. బంతాట ఆడడం అంటే ఒక ఆర్ట్. పెద్దన్నయ్యేమో ఎదుటోళ్ళ మీద రాయి ఇసిరినట్టు ఇసిరాడు, నువ్వేమో గోడ కొట్టినట్టు కొడుతున్నావు. బంతాట ఆడాల్సింది అలా కాదు. నేను చెప్తాను. అమ్మా సూర్య, మీరిద్దరు ఆడి చూపిస్తారు, నేను చూడాలి, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఎంత తెలివైన దానివమ్మా. ప్రగతి రెడీ? ఏమండే, ఇక్కడ ఏం జరుగుతుందో మీకేమైనా అర్థమవుతుందా? ఏముందిరా, వీళ్ళ పేరు చెప్పి ముచ్చట్లన్నీ వాళ్ళు తీర్చుకుంటున్నారు. ఆడింది చాలండి. నెక్స్ట్ ఐటమ్ ద్రాక్ష పళ్ళు. అవి కిలో లెక్కన నువ్వు తింటామని పెట్టలేదు. వాటితో రొమాంటిక్ గా గేమ్ ఆడాలి. ఒరే మొప్పారం, ఆ విషయం నాకు తెలుసురా. అట్నుంచి లలిత, ఇట్నుంచి నేను, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒక్కొక్క పండు కొరుక్కు తినాలి. హలో అల్లుడు, మీరిద్దరు తినడానికి అవి పెట్టలేదయ్యా, వీళ్ళిద్దరితోనే ఆడించడానికి అవి పెట్టాం. పేరు అల్దైనా తినేది మేమేలండి. చేతుబాబు, ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థమైంది కదా? ఒకే దానిలో నుంచి ఇద్దరు తినడం ఎందుకు? అక్కడ చాలా ఉన్నాయి కదా, దాన్ని ఒకటి తీసుకోమానండి, నేను ఒకటి తీసుకొని తింటాను. రేయ్, ఎవరి గుత్తి ద్రాక్ష పళ్ళు వాళ్ళు తినేటప్పుడు ఈ సెటప్ ఎందుకు? దీనికి శోభన ముచ్చట్లని పేరెందుకురా? అవునరా చైతు, ఈ ఆట ముందు ఇబ్బందిగా అనిపించినా ఆడే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కాదు వదినా, ఆయనకి ఇబ్బందిగా ఉందేమో. ఎందుకమ్మా ఇబ్బంది? ముందు మీరు స్టార్ట్ చేయండి. ఆ ఆట మీకు సరిగ్గా తెలియకపోతే మేము వీళ్ళు ఆడేస్తారు. లెట్స్ స్టార్ట్. అబ్బే, ఏమైందన్నయ్య? ఏంటమ్మా అది? అది కాదురా చైతు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా నీకు రాకపోతే ఎలా? ఇప్పుడు నేను ఆడి చూపిస్తాను, చూసి నేర్చుకోండి, సరేనా? ఇటివు లలి. వీళ్ళు
సిగ్గుపట్టం చూస్తుంటే చిరాకు వచ్చేస్తుందండి. నాకైతే ఏకంగా చచ్చిపోవాలనిపిస్తుందిరా. నేనెవరితో చెప్పుకోను? అన్నయ్య, ఆ ద్రాక్ష పళ్ళు ఆట ఆడించడానికి పెట్టారు. అయినా ఇందాకే ఇంత తిన్నావుగా, ద్రాక్ష పళ్ళు మా వరకు మిగలనివ్వా? పెద్దన్న ఇది అంతా ఓల్డ్ ఫ్యాషన్ రా చైతు. ఇటివు. రే చైతు, ఇప్పుడు మీరిద్దరూ ఆడి చూపిస్తారు. పూర్ణి కమాన్. ఇదిగో అన్నయ్య, కాపుతావా? ఏంటల్లుడు? లేకపోతే ఏంటి మావయ్య, ఇక ఆ బుట్టలో మిగిలిందే 4 పళ్ళు, అవి కూడా వీళ్ళు తినేస్తే వాళ్ళు ఎలా ఆడతారు? ఇటీ. బాబు గారు, వీళ్ళని ఆడించేలా లేరు. ప్రోగ్రాం చేంజ్ చేయండి. ద్రాక్ష పళ్ళాట ఆడిన చాలు. నెక్స్ట్ సెట్. బిందులో ఉంగరం వేయటం తీయడం అంతేగా. మేము నేర్పిస్తాం మావయ్య గారు. సారీ, ఈ ఆట గ్రూప్ అంతా కాదు, ఓన్లీ సూర్య చైతు మాత్రమే ఆడాలి. ఆట పేరు చెప్తే ఈ ఇద్దరు ఎదవలు నాకు పోటీకి వచ్చేస్తున్నారు. మేనేజ్ చేసి వీళ్ళని ఆపుతా. లాస్ట్ లో నేను సడన్ గా ఛార్జ్ తీసుకుంటాను. మీరు చెప్పింది నిజమే మావయ్య గారు. పాపం పేరు వీళ్ళదైతే వాళ్ళకి ఆట నేర్పించే వంకతో ఎవరెవరో ఆడేస్తున్నారు. నువ్వు ఆడుతున్నావుగా? రేయ్, నేను వాళ్ళకి నేర్పించడానికి ఆడుతున్నాను రా. మాత్రం మా సరదా తీర్చుకోవడానికి ఆడుతున్నావా? అది మీకు తెలియాలిరా. ఏంట్రా మీరే? ఏంటి ఈ టైంలో కూడా గొడవలు చేసుకుంటున్నారు? రెడీ? 1 2. ఒక్క నిమిషం నాన్న. తమ్ముడు, ఉంగరం బిందెలో వేగానే ఇద్దరు ఒకేసారి చేతులు పెట్టి తీయాలి, తెలుసా? తెలుసక్క. నీకు తెలుసా సూర్య? ఇప్పుడు చెప్పారు కదా వదినా. ఏదైనా కన్ఫ్యూజ్ అయితే నన్ను అడగండి. ఇదిగో, వాళ్ళని కన్ఫ్యూజ్ అవ్వరు కానీ మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే చాలు. అమ్మ సూర్య చైతు రెడీయా? రెడీ? 1 2 3. తీయమ్మా సూర్య, నువ్వే తీయాలి. మా సిస్టర్ గెలిచింది, మా సిస్టర్ గెలిచింది. ఏంట్రా తమ్ముడు, మా పరువు తీసేసావు. బిందులోంచి ఉంగరం తీయడం అంటే మాట్లాడుకున్నావా? దానికి చాలా టాలెంట్ కావాలి బామ్మర్ది. ఆహా, మా తమ్ముడికి టాలెంట్ లేదని మీరేం ఎగతాళి చేయక్కర్లేదు. మీకు దమ్ముంటే నాతో ఆడి గెలవండి. చూసారండి, వాళ్ళని ఆడొద్దన్నారని ఆడడానికి తెలివిగా ఎలా లాగేసుకుంటున్నారో. అవునరా. ఇదిగో, ఈ బద్దం భాస్కర్ తో ఛాలెంజ్ వద్దు. అయితే పోటీకి దిగండి. రా అయితే.
వెయ్ లేవు సూర్య. వెయ్ ఉంగరం వెయ్ వెయ్. మీరు మేము ఆడతాం ఊరి, పెట్టు. మేము మాత్రం ఆడలేమా రా ప్రగతి. రేయ్. అల్లుడు అల్లుడు ఆగయ్యా. అల్లుడు ఆగండయ్యా. అల్లుడు అమ్మ. ఆగండి. వీళ్ళు మాటనే పొజిషన్లో లేరు కానీ వాళ్ళు ఏడిపేది వాళ్ళు ఏడుస్తారు. ముందు చేతుబాబుని సూర్య మేడంని గదిలో పంపించి ఏర్పాటు చూద్దాం పదండి. అమ్మా మీరు లేచి రెడీ అవ్వండి. లేవండి. మధ్యలో నువ్వు దూరతావేంట్రా? ఈ బిందులో చెయ్యి నేను పెట్టాల్సిందే.